ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తండ్రి కూలి పని చేసేవాడు. తల్లి ఇళ్లలో పనులు చేసేది. డబ్బులు తక్కువైనా తమ కొడుకు బాగా చదివి గొప్పవాడవాలని వాళ్ల ఆశ చాలా పెద్దది. సురేష్ చిన్నప్పటినుంచే చదువుపై ఆసక్తి చూపించేవాడు. పాఠశాలకు వెళ్లే ముందు ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేవాడు. ఆ తర్వాత పాత బ్యాగ్ వేసుకుని చేతిలో పుస్తకాలు పట్టుకుని ఆనందంగా స్కూల్కి వెళ్లేవాడు. అతనికి కొత్త పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోవడంతో సీనియర్ల దగ్గర నుంచి పాత పుస్తకాలు తెచ్చుకుని చదివేవాడు. గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా ఉండేది కాదు. రాత్రి వేళల్లో కరెంటు పోయేది. అయినా సురేష్ చదువు ఆపలేదు. కిరోసిన్ దీపం వెలుగులో కూర్చొని రాత్రి వరకు చదివేవాడు. అతని తల్లి, బిడ్డా, అలసిపోతావు, పడుకో అని చెప్పినా, అమ్మా, నేను బాగా చదివి మీ కష్టాలు తీర్చాలి అని చెప్పేవాడు. స్కూల్లో సురేష్ చాలా తెలివైన విద్యార్థి. ఉపాధ్యాయులు కూడా అతన్ని ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు హెడ్మాస్టర్ అతన్ని పిలిచి, నువ్వు బాగా చదువుతున్నావు, కష్టపడితే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తావు అని ప్రోత్సహించారు. ఆ మాటలు సురేష్ మనసులో బలంగా నిలిచిపోయాయి. 10వ తరగతి పరీక్షలు దగ్గరపడ్డాయి. గ్రామంలోని చాలామంది పిల్లలు ఆటలతో కాలం గడిపినా సురేష్ మాత్రం ప్రతిరోజూ సమయానికి చదివేవాడు. ఉదయం లేచి పునశ్చరణ చేసేవాడు. సాయంత్రం ఉపాధ్యాయులను అడిగి సందేహాలు తీర్చించుకునేవాడు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు గ్రామమంతా ఉత్సాహంగా ఉంది. సురేష్ రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధించాడు. అతని పేరు పేపర్లో వచ్చింది. గ్రామస్థులు అందరూ అతన్ని అభినందించారు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకపోయాయి. మన కొడుకు మా జీవితాన్ని మార్చేస్తాడు అని తండ్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తో సురేష్ ఉన్నత చదువులు కొనసాగించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతంతో తన తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొనిచ్చాడు. పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు కట్టించాడు. కొన్ని సంవత్సరాల తరువాత సురేష్ తన గ్రామానికి వచ్చి ఒక లైబ్రరీ నిర్మించాడు. పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించాడు. చదువు మన జీవితాన్ని మార్చే శక్తి. ఎవ్వరూ చదువును వదలకండి అని పిల్లలకు చెప్పాడు. ఆ గ్రామంలోని పిల్లలందరికీ సురేష్ ఆదర్శంగా మారాడు. అతని కథ అందరికీ ఒక పాఠమైంది. పేదరికం అడ్డంకి కాదు, విద్యే విజయానికి నిజమైన మార్గం.